ముందుగా నేను ఒక కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇది కాగేలోపు ఒక్కసారి ఏమేమి కావాలో చూద్దామా. ఇదిగోండి తాలింపు గింజలు కలిపి తీసుకున్నాను. అంటే హాఫ్ టీ స్పూన్స్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనగపప్పు అనమాట. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, మెంతిపొడి, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కావాలి మనకి. సో తాలింపు వేసేద్దామా. ఇందులోకి ఇంకా దంచి ఉంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు వేశాను. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ మెంతి పొడి యాడ్ చేస్తున్నా తాలింపులోని. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ ఇంగువ అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఇంగువ టేస్ట్ అసలు తాలింపులో పడకపోతే ఆ పప్పుకి రుచే రాదు అసలు. సో 4-5 మన మిరపకాయలు ఇందులో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న 50 గ్రామ్స్ ఆఫ్ కందిపప్పుని యాడ్ చేస్తున్నాం. అండ్ ఇది చింతకాయల రసం అన్నమాట. జస్ట్ 2 చింతకాయలని లైట్గా ఉడికించి దాన్ని మంచిగా స్క్వీజ్ చేసి ఆ పల్ప్ తీసుకున్నాను నేను. అది ఇందులో పోసేస్తున్నా. ఇదంతా కలుపుతూ ఏం చేద్దామంటే ఫస్ట్ 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. అండ్ 200 ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ పప్పుని లూజ్ చేయాలి కదా. అందులోకి ఒక చిన్న ఉల్లిగడ్డని రెక్కలు వలిచి వేశాను. సో దట్ అవేంటంటే ఆ ఉల్లిపాయ పండు కిందకి వెళ్తే క్రంచీగా బాగుంటుంది పప్పులో. పచ్చిమిర్చి, ఎదిగోనండి మన చింత చిగురు రెడీగా ఉంది కదా. దీన్ని అసలు ఇయర్ లాంగ్ ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తా వినండి. ముందుగా చింత చిగురు సీజన్లో మనకి దొరికినప్పుడు ఎంత అవైలబుల్ ఉంటే అంత హ్యాపీగా తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు 1/2 kg దొరికింది. దాన్ని నేనేం చేశానంటే శుభ్రంగా కడిగి ఒక జల్లి గిన్నెలో వేసాను అనమాట. అప్పుడు నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి కదా. ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత ఒక పల్చటి కాటన్ బట్ట, నూలు కాటన్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఒక అరుగు మీద కానీ నేల మీద కానీ పరిచేసి మనం వాటర్ డ్రైన్ అయిపోయిన చింత చిగురిని మొత్తం దీని మీద పల్చిగా ఇట్లా ఆరబెట్టేద్దాం. ఈ ఆరబెట్టడాన్ని నైట్ టైం చేస్తే మనకి మార్నింగ్ అయ్యేటప్పటికి మంచిగా పొడిగా అయిపోతుంది అనమాట. అసలు ఈవెన్ ఆకులు కూడా రాలి పడిపోతూ ఉంటాయి. ఈ టైంలో బాగా ఆరినాక ఇందులో ఈనెల్ లాంటి అంటే కొంచెం ముదురు బ్రాంచెస్ తాలూకా అవి ఉంటాయి కదా, అవి తీసి ఏరి పక్కకు పెట్టేసుకుందాం. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇలా చేతిలో కొద్దిగా తీసుకొని 2 చేతులతోని ఇట్లా నలచాలి. 2 అరచేతుల మధ్యలో క్రష్ అయ్యి అప్పుడు చింత చిగురులోని పులుపు బయటకు వస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా అయితే కనుక ఈ క్రష్ అయిన దాన్ని మనం కర్రీలో వేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం స్టోర్ చేయబోతున్నాం కదా, దీనికి మాత్రం కొంచెం ప్రాసెస్ ఉంది. సో ఈ నలిచిన దాన్ని పక్కకు పెట్టుకొని దీన్ని మొత్తం కలిపితే ఒక 1/2 kg చింత చిగురు అనుకున్నాం కదా. దీనికి ఒక కడాయిలో జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఈ నలిచి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేస్తున్నా. ఇది ఒక 2-3 మినిట్స్ మాత్రమే వేయించాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 15-20 గ్రాముల చింతపండుని ఇదిగోండి ఇలా రెక్కలుగా వలిచి చింత చిగురులో వేసేయాలి. దీన్ని ఇట్లా వేయిస్తూ ఇందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, లాస్ట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆమ్లం కూడా వేస్తున్నా. ఇవన్నీ ఇలా యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి నిల్వ ఉండటంతో పాటు చింత చిగురు కలర్ పోకుండా, స్మెల్ పోకుండా అన్నిటినీ ప్రిజర్వ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అండ్ ఇందులో వేసినవన్నీ కూడా ఐదర్ నిల్వ ఆర్ టేస్ట్ ఏదో ఒకటి అనమాట. సో దీన్ని ఇలా ఏం చేస్తారంటే తీసుకొని మంచిగా రోట్లో వేసుకొని దంచాల. మీకు రోల్ లేకపోతే మిక్సీలో ఒక్కసారి పల్స్ తిప్పండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, చిన్న పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని మనం ఒక కర్రీలో ఎంతైతే వేద్దాం అనుకుంటామో అంత మాత్రమే కవర్స్లో ప్యాక్ చేయండి. అంటే చిన్న ప్యాకెట్స్ మనం ఎప్పుడైనా యూజ్ చేయాలంటే ఆ ఒక్క ప్యాకెట్ మాత్రమే బయటకు తీయాలన్నమాట. సో దట్ మిగతాదంతా సేఫ్. దీన్ని మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని. సో నేను దీన్ని 4 ప్యాకెట్స్ చేశాను. దీన్ని ఫ్రీజర్లో కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక్క ప్యాకెట్ తీసి అందులో 3/4 చికెన్లో వేసేసాను. కావాలంటే చింత చిగురు చికెన్ ఉంది మన దాంట్లో, అందులో చూడండి మీకు కనిపిస్తుంది. అండ్ 1/4 మాత్రమే ఇక్కడికి తీసుకుంటున్నా. ఇదిగో ఈ 75 గ్రామ్స్ ఆఫ్ చింత చిగురుని ఇప్పుడు పప్పులో వేసేస్తున్నా. జస్ట్ ఒక గుప్పెడు అంతే. ఇంకా ఇందులో 1.5 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు, 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి బాయిల్ చేస్తున్నా. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఉప్పు చూడండి. చూసారా మిరపకాయలు ఎంత షోగా ఉన్నాయో, చూడగానే తినాలనిపించేట్టు. వావ్, ఇప్పుడు మన అద్భుతమైన రుచికరమైన చింత చిగురు పప్పు సిద్ధం. చివరిగా ఫ్లేవర్స్ కోసం కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. అండ్ ఇది డైనింగ్ టేబుల్ మీద పడితే అందరూ ఎగబడి తినాల్సిందే. సో మీరు కూడా చేసేయండి, ఇంట్లో అందరికీ వండి చేసేయండి.